మూవీ ఎలాగుందని అడిగితే ఏంటన్నా ర్యాంపేజ్ ఆడిచ్చేస్తున్నాడు లోపల. ప్రభాస్ ఎంట్రీ చాలా ఎక్కువ ఊహించుకున్నాను కానీ ప్రభాస్ ఎంట్రీ కానీ కొంచెం ఫైట్ లాగానే సైలెంట్ గా వస్తాడు కానీ ఇంక ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes ముందు నుంచి కూడా ర్యాంపేజ్ ఓచకోదన్నమాట. సినిమా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కనక్కలేదు. బ్యాక్గ్రౌండ్ లో కానీ లేదా ఎలివేషన్స్ లో కానీ కేజీఎఫ్ మించుందన్న ఫైట్ సీన్స్ లో మాత్రం. ఎలివేషన్స్ కూడా కేజీఎఫ్ మించుంది, ఎక్కడ కేజీఎఫ్ పోల్చి ఉండదు. బట్ కేజీఎఫ్ కి దీనికి సంబంధం చాలా బ్యాక్గ్రౌండ్ అలాగ ఉండొచ్చేమో కానీ టోటలీ ఒక ఫ్రెండ్షిప్ కోసం ఉన్న చాలా అందులో కొన్ని ఎమోషన్స్ కూడా పండించారు. ఇంకా ఇంకో హీరో కోసం చెప్పుకోవాలి, పృథ్వీరాజు కూడా ఇందులో ఒక హీరోవే. బట్ ఏంటంటే తిని కంట్రోల్ చేస్తుంటే ఎంత సైలెంట్గా ఉంటే అంత వైలెంట్గా ఉంటాడు. చాలా వైలెంట్గా ఉంటాడు అన్నమాట. సినిమాలో మాత్రం ప్రభాస్ని ఏ రేంజ్లో మేము చూడాలనుకున్నామో ఒక ఫ్యాన్గా కాల్ ఎగరేసి హ్యాపీగా చూసుకుని ఎంజాయ్ చేసే సినిమా సలార్ అన్న. ఆ బాడీ ట్రాన్స్ఫర్లో కానీ డైలాగ్లో కానీ సూపర్ అన్నమాట. ప్రభాస్ అన్నది ఎక్కడ కూడా కాంప్రమైజ్. నిజంగా గత 3 సినిమాలతో పోల్చుకుంటే ప్రభాసే కాదు అసలైన ప్రభాస్కి కావాల్సిన బాహుబలి తర కంబ్యాక్ సినిమా ఇది సలార్ అన్న. ఇంకా టాలీవుడ్ లో ఆ సలార్ని మించిన అంటే ప్రభాస్ని మించిన హీరో లేడు అని ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేస్తారు. ఇందులో కూడా బాహుబలి 510 కోట్లు, బట్ ఈజీగా 1000 కోట్లు బాహుబలి బాలీవుడ్ లోనే వస్తుంది. షారుఖ్ ఖాన్ బొక్కను డంకి ఏముండదు. సో ఓవరాల్ గా సినిమా అయితే ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. బీబీ రికార్డులు 10 రోజులు క్లోజ్ అయిపోద్ది ఈజీగా 3000 కోట్లు. ఇంకా రవి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడుతుంటే చాలా బాగా ఇచ్చారు. నిజంగా ఒక కేజీఎఫ్ రేంజ్ కానీ ఎక్కువనే చెప్పగల, ఎక్కడ కూడా కాంప్రమైజ్ గల చాలా బాగా ఇచ్చారు. నాకైతే ఎక్కడ కేజీఎఫ్ అన్నది గుర్తుకు రాలేదు. బట్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రాఫ్ కొంచెం డార్క్ కాబట్టి ఆ విధంగా చూడొచ్చేమో. ఇంకా క్లైమాక్స్ ఇంటూ కూడా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్లైమాక్స్ లో మనకి అందరూ రాజ్యం మీద పడతారు కదా, ఇందులో వేరే ప్రపంచం అన్నమాట. సో ఏం జరుగుతుందని చూపించారు. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఇంతగానో వైలెంట్ ఉంటుందని ఇంటి అయితే ఇచ్చారు. ఇంకా చూసుకోగలదు ప్రభాసానికి తిరిగి లేదన్న. మదర్ సెంటిమెంట్ ఏం లేదన్న. ఫ్రెండ్ సెంటిమెంట్ ఒక 2-3 సీన్లు ఉందంతే. సో ఓవరాల్ గా టోటల్ గా చెప్పాలంటే మొత్తం వైలెంట్ సినిమా అంతా కూడా. వేస్ట్ బొక్క శృతి హాసన్ ఏమీ లేదు సినిమాలో. ఎందుకు చెప్తున్నాను బొక్క శృతి హాసన్ కరెక్ట్ గా కనిపిస్తే 3 నిమిషాలు కనిపిస్తుందేమో. ఏం లేదు బొక్క, దానికి ఉన్న డైలాగ్ అయ్యి కసకరాని. కాకపోతే నాకైతే ఏమనిపించింది శృతి హాసన్ బొక్క. ఓన్లీ ప్రభాస్ పృథ్వీరాజ్ సినిమా అంతా కూడా. వాళ్ళ అమ్మగారు కూడా కొంచెం క్యారెక్టరేషన్ బాగుంటది. ఇంకా మిగతా క్యారెక్టరేషన్ వాళ్ళు వెలివేసిన వరకు వాళ్ళు బాగానే ఇచ్చాడు. ఇంకా బాహుబలిలో తప్పు చేశాడు తల తెగిందన్న సీన్ లాంటిది ఒకటి ఉంటుందన్న. ఆ సీన్ వచ్చినప్పుడు సీట్లో ఒక్కడ కూడా కూర్చోడన్న. సో సెకండ్ హాఫ్ అంతా కూడా కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు కానీ ఒక 30 minutes కథ కొంచెం వివరించడానికి. ఇంకా తర్వాత నుంచి ర్యాంపేజ్ ఓచకోదు అనమాట. ఇంకా సీజ్ ఫైర్ ఎందుకు పెట్టాడు ఇప్పుడు అర్థమైంది. సో ప్రభాస్ ని హ్యాపీగా అందరూ చూసే సినిమా సలార్ మామూలుగా చూడరా, సీట్లో ఎగిరి మరి చూస్తారు. సూపర్ అన్న సినిమా. అసలు 3 hours అసలు లేదు. నాకైతే 1 hour అనిపించింది. నాకు చాలా అనిపించింది మేడం. అప్పుడు అయిపోయింది అనిపించింది. చెప్తున్నాను కదా యానిమల్ ఏ రేంజ్ లో ఫస్ట్ హాఫ్ ఉంటుందో ఆ రేంజ్ కానీ ట్రిపుల్ ఉంది ఇందులో. సో సూపర్ బ్లాక్ బస్టర్ గా, ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా వాళ్ళు పలకరించిపోతుంది అన్న. నేను ఎల్బీ నగర్ లో సినిమా చూసానన్నా. ఈ ఉత్సాహం మీతో పంచుకోవాలని చెప్పి అంత దూరం నుంచి ఇంత దూరం జర్నీ చేసి ఇంటికి కూడా వెళ్ళలేదు. జర్నీ చూసి ఇంత దూరం వచ్చానన్న. చెప్తున్నాను కదా మా ప్రభాస్కి ఎవడో ఎదురు రాడు, ఎవడో సాట్ లేడు. అంతే 3000 కోట్లు పక్కా సినిమా. థ్యాంక్ యూ.